వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మనకి ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రాహు కుంభరాశిలో ఉండడము, ఆ తర్వాత మీనరాశిలో శని, సింహంలో రవి బుధ కేతువు, కర్కాటకంలో శుక్రుడు, మిథునములో గురుడు, ఆ తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి జన్మ రాశిలో శుక్రుడు ఉండడం వల్ల మీరంతా కూడా చాలా లావ్ అయిపోతారు. పులుపు వదలకుండా తింటారు. ఇక ఆదాయాలు కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకందరికీ మానసికంగా చాలా అశాంతికి గురవుతూ ఉంటారు. పనులు అవుతాయో అవ్వవా అని బెంగపడుతూ ఉంటారు. ఇక భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీరు సాధిస్తూ ఉంటారు. అయితే ధనానికి సంబంధించి రవి బుధ ఈ యొక్క కేతుగ్రహాల ప్రభావం వలన అనేకమైనటువంటి వ్యాపారాల వల్ల మీరు లాభాన్ని సంపాదిస్తారు. కిరాణా వ్యాపారము, బట్టల వ్యాపారము, పేపర్ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా మీరు సాధిస్తారు. కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా మీ మనసు వెన్న అని చెప్పి మిమ్మల్ని గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ యొక్క పరివారం కానీ బంధువులు కానీ మిమ్మల్ని వదలరు అన్నమాట. కాబట్టి కర్కాటక రాశి వారు అంతా కూడా మరి 1-2 సార్లు ప్రయత్నించాలి. ఇంకా విద్యార్థులు అనేకమైనటువంటి కష్టాలు ఇంకా పడాలి. హోటల్లో ఫుడ్ పడక, హాస్టల్స్లో ఫుడ్ పడక నానా రకాల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి చాలామందికి భార్యాభర్తల మధ్య విరోధాలు కలుగుతూ మీరంతా కోర్టులకు వెళ్ళారు. ఆ కోర్టుల్లో ఇంకా బెంచ్ల మీదకి రాకుండా కోర్టులో అపరిష్కృతంగా ఉన్నాయి కొన్ని కేసులు. అటువంటివి కొంత దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే పోలీస్ ఆఫీసర్లు, జడ్జిలు, లాయర్లు, పెద్ద మనుషులు చెప్పినట్టు మాట వినకుండా మీ ఇష్టానుసారం మీరే మాట్లాడుకుని మీరే చేసుకుంటే మీ వివాహ బంధం ఎన్నటికీ కూడా స్థిరంగా ఉండదు. అది బద్దలైపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎలక్ట్రికల్ వ్యాపారాలు జోలికెళ్ళకండి, మీకు షాక్ కొట్టి లాస్ వచ్చేస్తుంది. అలాగే ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఐరన్ స్క్రాప్ బిజినెస్లు చేసుకోండి. ఉప్పు చేపల వ్యాపారం చేసుకోండి, పైకి వస్తారు. అలాగే ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా సాధించండి. అండ్ ఈ యొక్క ప్రేమ వ్యవహారాల్లో మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. ఒక గోల్డ్ మెడల్ సాధించిన విధంగా, ఒక నోబెల్ ప్రైజ్ సాధించిన విధంగా ప్రేమ వ్యవహారాల్లో మీరు చాలా కష్టాలు పడతారు. అదేదో ఆ కష్టమేదో చదువు మీద పెడితే బ్రహ్మాండమైనటువంటి మార్కులు మీకు వస్తాయి. కర్కాటక రాశి వారికి అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మీరు రాహుకి, దుర్గాదేవికి మీరు చేసుకోవాలి. ఇప్పుడు అసలే ఆశ్వేజ మాసం వస్తుంది. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ అంటూ మీరు దుర్గాదేవి యొక్క మంత్రాలు చేసుకోవాలా. ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మంత్రంతో మీరు కుంకుమార్చన చేసుకోవాలా. లలితా సహస్ర బ్యాచీలు బయట పారాయణలు చేస్తున్నారు. మీరు కూడా ఇంట్లో కూర్చొని లలితా సహస్రాలు చదువుకోండి. ఆ విధంగా చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.